హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మీరు ఎప్పటి నుండో కూడా మన ఛానల్లో పాత సినిమాల గురించి వాటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూనే వస్తున్నారు. మనం ఎన్నో సినిమాల గురించి డిస్కస్ చేస్తాం సార్. అయితే ఇవాళ మా కోసం మీరు మాయాబజార్ సినిమా గురించి చెప్పాలి సార్. ఎందుకు మాయాబజార్ అంటే తెలుగు సినిమా ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే మాయాబజార్ పేరు వినబడుతూనే ఉంటుంది. దానికంటే ఒక ప్రత్యేకమైన పేజీ అయితే ఉంది సార్. సో మరి ఆ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు ఇవాళ తెలియజేస్తారా సార్? మాయాబజార్ గురించి ఎప్పుడు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే కేవీ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని పిలిచి ఘటోత్కచుని హైలైట్ చేసి మాయాబజార్ సినిమా తీస్తున్నావు, అందులో నువ్వు వేషం వేయాలి అని ఎన్టీ రామారావు గారితో చెప్పారు కేవీ రెడ్డి గారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారంటే, సార్ నేను హీరో వేస్తున్నాను, ఘటోత్కచుడు వేస్తే బాగుంటుందేమో అని అన్నాడు. నువ్వు ఘటోత్కచుడు కాదయ్యా, ఘటోత్కచుడు వేషం ఏమో ఎస్వి రంగారావు వేస్తాడు, నీ శ్రీకృష్ణుడు వేషం వేయాలి అని అన్నారు రామారావు గారిని కేవీ రెడ్డి గారు. శ్రీకృష్ణుడు వేషమా నేనా అన్నాడు రామారావు గారు. ఎందుకంటే అంతకుముందు సొంతూరు అనేటటువంటి సినిమాలో ఒకచోట కృష్ణుడిగా కనిపిస్తాడు రామారావు గారు. కనిపించినప్పుడు ఆ థియేటర్స్లో ఆడియన్స్ అందరూ నవ్వారు. అంటే శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావుని చూడలేకపోయారు అప్పుడు. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాడు, నేను శ్రీకృష్ణుడా అని. అవునయ్యా, నువ్వు శ్రీకృష్ణుడి వేషమే. సో దాన్ని తీర్చిదిద్దేటటువంటి ప్లాన్ అంతా ఉంది, కాబట్టి నువ్వేం కంగారు పడకు అని ఆయనకు అభయం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంతకుముందల్లా కృష్ణుడికి ఆఫ్ కిరీటాలు పెట్టేవాళ్ళు. ఓకే. నాటకాల్లో అయితే అట్ట కిరీటం పెట్టేవాళ్ళు. సినిమాలకి ఏంటంటే ఈ మెటాలిక్ ఆఫ్ క్రౌన్లు పెట్టేవాళ్ళు. కానీ రామారావు గారికి దగ్గరుండి కేవీ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్ని పిలిచి క్లోజ్డ్ కిరీటం పెట్టి దాని మీద ఒక నెమలి పింఛం పెట్టి ఒక చక్కని కిరీటం తయారు చేయించారు. సో కృష్ణుడికి కావలసినటువంటి గెటప్ అంతా గోఖలే గారి చేత స్కెచ్ గీయించి దాని ప్రకారం అన్నీ తయారు చేయించి ఆ కాస్ట్యూమ్స్ కృష్ణుడు ఎలా ఉండాలి, గెటప్ ఎలా ఉండాలి అనేటటువంటిది. సో అంతకుముందు ఈలపాటి రఘురామయ్య స్టేజ్ మీద కృష్ణుడిగా వేసినటువంటి ఆ నాటకాలు చూసిన అనుభవం ఉంది కదా. అసలు ముందు మాయాబజార్లో కృష్ణుడిగా ఈలపాటి రఘురామయ్యనే అనుకున్నారు కేవీ రెడ్డి గారు. కానీ ఆయన నాటకాల్లో బిజీ, సినిమాల్లో కూడా బిజీ అప్పుడు. సో అందుకోసం ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా సెలెక్ట్ చేశారనమాట. అప్పటికే ఆల్రెడీ సావిత్రి బుక్ అయిపోయింది, ఎస్వి రంగారావు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. కృష్ణుడి వేషానికి ఈలపాటి రఘురామయ్య గారికి బదులు రామారావు గారిని సెలెక్ట్ చేశారనమాట. దీనికి నాగిరెడ్డి గారు, చక్రపాణి నిర్మాతలు. ఈ కథని ఆల్రెడీ అంతకుముందు కేరళలో ఒక స్టూడియోలో మాయాబజార్ తీశారు. అసలు మాయాబజార్ అనేటటువంటి సినిమాని 11 మాయాబజార్లు ఉన్నాయి. ఓహో, అన్ని లాంగ్వేజ్ కలిపి తెలుగు తమిళ్ మన వాళ్ళే, నాగిరెడ్డి చక్రపాణి గారే తీశారు. పోతే కేరళలో అంతకుముందు తీశారు, బెంగాల్లో తీశారు. మొత్తం మాయాబజార్లు 11 ఉన్నాయి. అందులో మనం మాయాబజార్ చూసిన వాళ్ళు చాలా బాగుంది ఇది అని అన్నారు. సో ఈ కథ తయారు చేసిన తర్వాత, మాయాబజార్ కథ తయారు చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు వర్కౌట్ చేశారు మాయాబజార్ కథని. నాగిరెడ్డి గారు, చక్రపాణి, కేవీ రెడ్డి గారు, తర్వాత పింగళ నాగేంద్రరావు గారు, వీళ్ళందరూ కూర్చొని అప్పుడు వాళ్ళ డిస్కషన్స్లో పౌరాణిక సినిమా కదా, కిరీటాలు ఎలా ఉండాలి, భుజకీర్తులు ఎలా ఉండాలి, ఆహార్యం ఎలా ఉండాలి అని ఆర్ట్ డైరెక్టర్సు, కెమెరామెన్ కూడా కూర్చునేవాళ్ళు డిస్కషన్స్లో. సో ఒక యూనిక్ మీటింగ్ జరిగేది. ఎవరికి తోచినటువంటి సలహాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఈ అందరి దగ్గర నుంచి కంట్రిబ్యూషన్స్ తీసుకుని కేవీ రెడ్డి గారు ఫైనల్గా ఒక షేప్ తీసుకొచ్చి తన విజన్కి తగ్గట్టు తీర్చిదిద్దాడు అనమాట. దానికి ఫోటోగ్రఫీ మార్కస్ బారెట్ల గారు. సో మొత్తానికి కథ అంతా తయారు చేశారు. కథ అంతా తయారు చేసిన తర్వాత ఆపేశారు. చక్రపాణి గారు చెప్పారు,
ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సినిమా ఇది ఆ, అని ఆపేశారు. ఆపేసిన తర్వాత కొన్నాళ్ళు ఆగిపోయింది. ఆగిపోతే తర్వాత కేవీ రెడ్డి గారిని విజయ సంస్థ నుంచే పరిచయం చేసినటువంటి డైరెక్టర్ కదా, కాబట్టి కేవీ రెడ్డి గారే చేయాలి ఇదే అని అనుకున్నారు. ఈ ఈ కథ ఆగిపోయిన తర్వాత ఏవిఎం చెట్టి గారు కబురు చేశారు. తర్వాత కేరళ నుంచి ఎవరో వచ్చారు. 2-3 ప్రొడ్యూసర్లు ఆగిపోయింది కదా మాయాబజార్ అనేటువంటి కథ సినిమా తీయకుండా, అది మాకు తీసి పెట్టండి అని 2-3 అడిగారు. అడిగేసరికి అప్పుడు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మళ్ళీ సెకండ్ థాట్ వచ్చింది. సో వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి దీని మీద చాలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, సో ఆడియన్స్ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందనేటటువంటి అవగాహనతోకి వచ్చి అప్పుడు కేవీ రెడ్డి గారిని మళ్ళీ పిలిచి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. దీనికి ముందేమిటి, కేవీ రెడ్డి గారితో సినిమా చేయాలని కబురు చేశారు నాగిరెడ్డి చక్రపాణి గారు. అప్పుడు కేవీ రెడ్డి గారు నాగేశ్వర గారితో దొంగరాముడు సినిమా చేస్తున్నారు. దొంగరాముడు సినిమా చేసి ఈ సినిమా అయిన తర్వాతే వస్తాను, మీరు ఆగాలి అంతవరకు నేను కావాలి అని అంటే అప్పుడు 1 ఇయర్ ఆగారు. కేవీ రెడ్డి గారి కోసం 1 ఇయర్ ఆగారు అనమాట. ఆగిన తర్వాత కథ తయారవటం, మళ్ళా ఆ గ్యాప్ రావటం, మళ్ళీ కేవీ రెడ్డి గారు రావటం. ఈ చక్రపాణి గారు ఏదన్నా మాట చెప్తే తూచా తప్పకుండా ఫాలో అవుతాడు నాగిరెడ్డి గారు. ఆయన మీద అంత నమ్మకం, అంత మేధావి చక్రపాణి గారు. తర్వాత ఎస్వి రంగారావు గారిని ఘట్టోత్తర ఫిక్స్ చేశారు. తర్వాత సావిత్రి, శశిరేఖ. ఈ ఎస్వి రంగారావు గారికి సావిత్రికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సీన్ ఏంటంటే, సావిత్రికి ఒక మంచి పాట పెట్టారు. సావిత్రికి, శశిరేఖకి, అభిమన్యుడు నాగేశ్వర గారికి. సో అదేంటి, ఈ శశిరేఖని రేలంగి ప్రేమిస్తూ ఉంటాడు. రేలంగి ప్రేమిస్తూ ఉంటే రేలంగితో పెళ్లి ఫిక్స్ అవుద్ది. ఆ పెళ్ళి చెడగొట్టడానికి శశిరేఖకి అభిమన్యుడి మీద ప్రేమ కదా, అందుకోసం ఈ శశిరేఖ రూపంలో రాముడు ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు, అసలు ఇది కుక్కడప్ స్టోరీ, భారతంలో లేనిది ఇది. ఒక క్యారెక్టర్ తీసుకొని ఘటోత్కచుడు క్యారెక్టర్ అయితే ఉంది, కానీ ఈ కథ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా లేదు. ఇట్ ఈజ్ ఏ కుక్కడప్ స్టోరీ. ఇందులో అభిమన్యుడు ఉంటాడు తప్పిస్తే మిగతా క్యారెక్టర్స్ పాండవులు ఎవరు లేరు. పాండవులు ఎవరు లేకుండా భారతంలో ఒక కథ తయారు చేసినటువంటి గమ్మత్తైన కథ ఇది. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఘటోత్కచుడి మీదే అల్లారు బాగా. ఎస్వి రంగారావు గారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆయన గెటప్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అసలు ఘటోత్కచుడు ఇంట్రాక్షనే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆ ఘటోత్కచుడు కొండ మీద వాలేసరికి పెద్ద బండరాయి కింద పడుద్ది. అంటే అసలు డైలాగ్ లేకుండా అతను ఎంత బలవంతుడిని చెప్పడానికి ఒక పెద్ద బండరాయి కింద పడింది కొండ మీద ఆయన వాలంగానే. ఆ ఒక్క దృశ్యం చాలు కదా ఆయన ఎంత బలవంతుడు చెప్పడానికి. అటువంటి మెరకల్స్, అద్భుతమైనటువంటి మెరకల్స్ మాయాబజార్లో. తర్వాత ఒక 2 శిష్యులు ఉంటారు, సీతారామని, నల్లరామూర్తి అని 2 శిష్యులు ఉంటారు ఘటోత్కచుడికి. ఆ ఘటోత్కచుడికి సో అభిమన్యుడు వస్తున్నాడు అని అంటే అభిమన్యుడిని ఆయనకి అడ్డం పలకొద్దురా, వాళ్ళు అస్మదీయులు అని అంటారు. అస్మదీయులు అంటే మనవాళ్ళు అని చెప్తాడనమాట. మరి అస్మదీయుల్ని కాని వాళ్ళని ఏమంటారు అని ఒక శిష్యుడు అడుగుతాడు. పక్కన నల్లరామూర్తి అంటాడు, వాళ్ళు అస్మదీయులు అయితే వీళ్ళు తస్మదీయులు అని అంటాడు. అస్మదీయులు అనేటటువంటి మాట ఉంది, తస్మదీయులు అనే మాట లేదు. అప్పుడు పింగళి నాగేంద్రరావు గారు ఎస్వి రంగారావు గారి చేత గొప్ప డైలాగ్ చెప్పించాడు. మాటలు మనుషులు పుట్టించకపోతే ఎలా పుడతాయి మాటలు, వీడికి వెయ్యండిరా, కొత్త మాట కనిపెట్టాడు కాబట్టి వీడికి 2 వీరతాళ్ళు వేయండి అని అంటారు. సో అలాగా జగదేక వీరుల్లో హలో అనేదానికి హలా అని, అలాగా
పింగళి నాగేంద్ర గారు ఆయన బుర్రలో నుంచి వచ్చినటువంటి తెలుగు పదాల ప్రయోగాలు అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. తర్వాత మాటలు పాటలు అన్నీ పింగళి నాగేంద్రరావు గారి. పింగళి నాగేంద్రరావు గారు అనేటటువంటి వ్యక్తి విజయ ప్రొడక్షన్స్కి పెద్ద ఎసెట్, ఒక నిధి అనమాట, సాహిత్య నిధి. అసలు ఇప్పుడు సినిమా తీస్తే ఒక పాట ఒకళ్ళు, ఒక పాట ఒకళ్ళు, ఒక పాట శ్రీశ్రీ, ఒక పాట ఆరుద్ర, ఒక పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి, 5-6 పాటలు ఉంటే 5-6 ఇచ్చేవాళ్ళు. అప్పుడు పాటలన్నీ, అప్పుడు సినిమాల్లో 10 పాటలు ఉండే సినిమాలు ఉన్నాయి. అన్ని పాటలు ఆయన రాసేవాడు, అన్ని డైలాగులు ఆయనే రాసేవాడు పింగళి నాగేంద్రరావు గారు. ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక ఊతపదం పెట్టేవాడు. సో ఎంత వర్క్ చేశాడు ఆయన. మరి ఆయనకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మనకి తెలియదు. కానీ నేను విన్నది ఏంటంటే పింగళి నాగేంద్రరావు గారు మెడ్రాస్ నుంచి ఇక్కడ మచిలీపట్నం ఆయన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు పింగళి నాగేంద్రరావు గారు ఆ లైబ్రరీ పుస్తకాలని అమ్ముకుని తిరిగి వెళ్ళాడని విన్నాను నేను. సో అప్పట్లో రెమ్యునరేషన్స్ కూడా చాలా తక్కువ. తర్వాత ఒక మంచి కళాత్మకమైనటువంటి సినిమా చేస్తున్నాము, ఒక మంచి పేరు వస్తుంది మనకి ఆత్మతృప్తి అనేటటువంటి యాంగిల్లో పనిచేసేవాళ్ళు అనుకో వాళ్ళందరూ, అది వేరే విషయం. తర్వాత ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా రాజేశ్వరరావు గారిని పెట్టారు. రాజేశ్వరరావు గారిని పెట్టి రాజేశ్వరరావు గారు 4 పాటలు చేశారు. 4 పాటలు చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఒక టేస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఈయనేమో హర్ట్ అయ్యి లేచి వెళ్ళిపోయాడు రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు వదిలేసిన సినిమాలన్నీ ఘంటసాల గారు చేసేవాళ్ళు. 4 అద్భుతమైన పాటలు చేశాడు ఎస్ రాజేశ్వరరావు గారు. అవి లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగినట్టు అదొకటి పాట, అద్భుతమైనటువంటి పాట. ఆ పాటని 3 చోట్ల డే ఫర్ నైట్ చేసి మంచి వెన్నెలు సృష్టించాడు. ఆ వెన్నెల్లో పాట కదా, ఆ వెన్నెల్లో పాటకి ఆ కొలనులో వీళ్ళు పడవ విహారం చేస్తూ ఉంటారు. ఆ విహారంలో 3 జంటల్ని కలిపాడు. 3 చోట్ల షూటింగ్ చేశారంట. ఆ 3 చోట్ల చేసినవి కూడా ఆ మార్కస్ బారెట్లో అద్భుతమైనటువంటి వెన్నెల ఎఫెక్ట్. అంటే వెన్నెల ఇప్పటికీ వెన్నెల చూపించాలంటే మార్కస్ బారెట్లే ఆయన పేరు చెప్పుకుంటాడు. సో జీనియస్ ఆయన ఆ లైటింగ్ సిస్టంలో చాలా గొప్ప దర్శకుడు ఫోటోగ్రఫీకి సంబంధించింది. లాహిరి లాహిరిలో పాట ఒకటి రాజేశ్వరరావు గారు చేసింది. తర్వాత అప్పుడే ఒక టీవీ లాగా ఒక డేవిస్ పెట్టాడు కేవీ రెడ్డి గారు. ఆ పెట్టెనేదో వినేదో పెట్టే నీదేదో పేరు పెట్టాడు దానికి పింగళి గారు. ఆ పెట్టి తెరవంగానే ఆ పెట్టి ఎవరైతే తెరుస్తారో ఆ ఎదుట ఉన్న వాళ్ళ మనోభావాలన్నీ అందులో తెలుస్తాయి. వాళ్ళకి ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వ్యక్తి కానీ లేకపోతే ఆ వస్తువులు కానీ ఆ తినుబండారాలు కానీ కనిపిస్తాయి. అప్పటికి టెలివిజన్ రాదా, అప్పుడే మాయాబజార్లో ఉంటే టెలివిజన్ కనిపెట్టాడు కేవీ రెడ్డి గారు. అందులో శశిరేఖ పెట్టి తెరుస్తుంది. పెట్టి తెరిసేసరికి నాగేశ్వరరావు గారు నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను వలచినది అని ఒక పాట. ఆ పెట్టి తెరవంగానే నాగేశ్వర నీవేనా అని భలే ఉంటుంది ఆ సాంగ్. అదొక పాట. తర్వాత శ్రీకరులు దేవతలు శుభమస్తు అనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ అని ఈ శశిరేఖని పెళ్లి కూతుర్ని చేస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్నేహితురాళ్ళు చరికత్తలు అందరూ కలిసి పాట పాడతారు. అదొక పాట. ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట ఇందులోనేనా సార్? ఇందులోనే. తర్వాత చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకు కలవరమా అనేటటువంటి పాట. మొత్తం ఈ 4 పాటలు చాలా అద్భుతమైన పాటలు చేశారు రాజేశ్వరరావు గారు. సరే ఈయన వెళ్ళిపోయిన తర్వాత
ఇక రాజేశ్వరరావు గారు లేచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి వెనక్కి పట్టుకొని లాగినా పీకినా ఆయన రాడు. ఆయనకి ఎక్కడో ఒక చిన్న హర్ట్ అయినట్టు. కానీ ఎందుకంటే ఎస్ రాజేశ్వరరావు ఈజ్ ఎ జీనియస్. ఆయన బాలమేధావి. చిన్నప్పుడే పాడుతూ ఉంటే అవి ఏ రకమో చెప్పేసేవాడంట. వాళ్ళ ఫాదరు సాలూరు దగ్గర ఒక విలేజ్. వాళ్ళ ఫాదర్ రైటరు. ఆయనకు కూడా సంగీతంలో పరిచయం ఉంది. ఈ రాజేశ్వరరావు గారు చిన్న వయసులో ఆయన ఉత్సాహం చూసి, ఆయన ప్రతిభ చూసి ఆ చిన్నప్పుడే తీసుకెళ్ళి కలకత్తాలో, బాంబేలో సైగల్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సంగీతం నేర్పించడానికి తీసుకెళ్తే అక్కడ కృష్ణలీలని సినిమా తీస్తున్నట్ట. ఈయన సంగీతం నేర్పించడానికి కృష్ణలీలలో చిన్న కృష్ణుడు వేషం వేయించారు ఆయన చేత. అంత అద్భుతమైనటువంటి జీనియస్. సో ఘంటసాల గారు వచ్చిన తర్వాత మిగతా పాటలు ఘంటసాల గారు చేశారు. ఘంటసాల గారు అందులో మాయా శశిరేఖ, ఆహనా పెళ్ళి అంటారు అన్నావు కాదు ఇప్పుడు, ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆ పాట మాత్రం హైలైట్స్. ఆ పాట ఎస్వి రంగారావు గారు మాయా శశిరేఖ రూపంలో పాడతాడు. ఎస్వి రంగారావు పాడతాడు, మళ్ళీ ఫిమేల్ వాయిస్ మేల్ వాయిస్ రెండు ఉంటాయి. అందులో ఎస్వి రంగారావు గారికి మాధవపెద్ది సత్యం ఎక్కువ పాడతాడు. మాధవపెద్ది చేత పాడించారంట. మాధవ్ చేత పాడించిన తర్వాత మాధవపెద్ది వెళ్ళిపోయిన తర్వాత కేవీ రెడ్డి గారు అన్నారంట ఘంటసాల గారితో, నువ్వు కూడా ఒక టేక్ పాడు అని అన్నారంట. అంటే ఘంటసాల గారు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా, సో ట్యూన్ చేసిందంతా ఆయనే. కాబట్టి ఆ సాంగ్ మీద మెంటల్గా ప్రిపరేషన్ ఉంది ఆయనకి. సో ఘంటసాల గారు పాడారంట. పాడితే నాకు ఇదే బాగుంది, ఇదే ఉంచండి అన్నారంట కేవీ రెడ్డి గారు. సో ఆ విధంగా అడుగడుగున క్రియేటివ్ జీనియస్ ఉపయోగించి కేవీ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమా. తర్వాత టైటిల్స్ వేసేటప్పుడు మ్యూజిక్ ఎస్ రాజేశ్వరరావు గారి పేరు కూడా వేద్దాము అని అన్నారంట ఘంటసాల గారు. ఎందుకంటే రాజేశ్వరరావు గారు అప్పటికే జెమినీ వాళ్ళ పిక్చర్ చేసి గొప్ప పేరు వచ్చినట్టుంది ఆయనకి. సో గొప్ప విద్వాంసుడు అనేటటువంటి గౌరవం మీద ఘంటసాల గారు రాజేశ్వరరావు గారు కూడా పేరు వేద్దామంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఆయన 4 పాటలే కదా చేశాడు. సో మిగతా పాటలన్నీ ఆ సినిమా నింటే చాలా పాటలు మాయాబజార్లో పాటలు, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా ఘంటసాల గారు నువ్వే కదా చేసింది, ఆయన ఆ పేరు అక్కర్లేదులే ఓకే అని అన్నారంట. సో నాగిరెడ్డి, చక్రపాణి గారు నిర్మాతలు, తర్వాత మార్కస్ బాలెట్లే ఫోటోగ్రఫీ, ఆర్ట్ గోఖలే కళాధరు, తర్వాత కళాధర్ గారు అప్పటి నుంచి మాయాబజార్ నుంచి ఉన్నాడు. తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు మాయాబజార్కి అప్రెంటిస్. ఓహో సంగీతం శ్రీనివాసరావు కేవీ రెడ్డి గారి గురించి ఎక్కువ చెప్తుంటాడు కదా. 3 సినిమాలు చేశాడు ఆయన సంగీత శ్రీనివాసరావు. మాయాబజార్ ఒకటి, జగదేక వీరుని కథ ఒకటి, ఉమాచండి గౌరీ శంకర్ల కథ, నేను 3 సినిమాలు చేశాడు. ఆయన కూడా సంగీత శ్రీనివాసరావు గారు కూడా మాయాబజార్ గురించి, ఆ జగదేక వీరునికి ఆ సినిమాల గురించి చాలా చాలా చోట్ల చెప్పాడు. ఆ ఫిల్మ్ మేకింగ్ ఎలా చేసింది ఏమిటనేది. తర్వాత ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడుగా ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సావిత్రి. అహనా పెళ్ళి అంట పాట పాడేటప్పుడు, ఆ డ్యాన్స్ చేసేటప్పుడు, తర్వాత ఆ రేలంగిని టీస్ చేసేటప్పుడు, తర్వాత ఘటోత్కచుడు మాయా శశిరేఖ రూపంలోకి వచ్చిన తర్వాత వాయిస్ కూడా ఘటోత్కచుడు వాయిస్లో ఉంటుంది. మళ్ళీ వాయిస్ మార్చడానికి అని అహనా పెళ్ళి అంట ఫీమేల్ వాయిస్ యాక్ట్ చేయటం. తర్వాత ఎస్వి రంగారావుగా మారిన శశిరేఖ కదా, ఎస్వి రంగారావు గారి నడక, ఆ హావభావాలు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సావిత్రి. సో టోటల్ సినిమా ఎస్వి రంగారావు మీద నడిచిన సావిత్రి మాత్రం తన పర్ఫార్మెన్స్లో
చాలా గొప్ప పేరు తెచ్చుకుంది. పోతే కేవీ రెడ్డి గారి క్రియేటివ్ జీనియస్కి ఒక వృత్తాంతం చెప్పుకోవాలి. ఏంటంటే కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు కదా. సో బలరాముడు కృష్ణుడు కలిసేటప్పుడు బలరాముడిని కృష్ణుడిని అంటే గుమ్మడి గారిని రామారావు గారిని కూర్చోబెట్టి కేవీ రెడ్డి గారు వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ మీద షాట్ తీయమన్నాడంట. అంటే ఎందుకంటే రామారావు గారి ముక్కు చాలా కోటేరుల ముక్కు అంటారు కదా, అలాగే గుమ్మడి గారి ముక్కు కూడా పొడవుగా బాగుంటుంది. సో వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ పెట్టి అంటే వాళ్ళిద్దరు ముక్కులో ఒకటి వాళ్ళిద్దరు అన్నదమ్ములని ఇండైరెక్ట్గా చెప్పటం కోసం ఆ షాట్ తీయమని చెప్పాడంట. సో అడుగడుగున ఆ క్రియేటివిటీ జీనియస్ కేవీ రెడ్డి గారు. అసలు కేవీ రెడ్డి గారి సెట్లో ఉంటే ఒకసారి సెట్లో నాగిరెడ్డి గారు, చక్రపాణి, నాగేశ్వరరావు గారు ఎవరు ఆ సెట్లో ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకోవాల్సి వస్తే సెట్ బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ చాలా డిస్టర్బెన్సు అని అంటే వెంటనే లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే కేవీ రెడ్డి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడు, అతని మీద వాళ్ళకెంత గౌరవం అనేటటువంటి విషయం. కేవీ రెడ్డి గారు సెట్లో ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు. అంత డెడికేటెడ్గా, అంత డిసిప్లిన్డ్గా, అంత అద్భుతంగా చేసినటువంటి డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు కొలీగ్స్. ఓకే. ఆయనేమో ప్రొడక్షన్లో పనిచేసేవాడు కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి దగ్గర. కమలాకర్ కామేశ్వరరావు గారేమో డైరెక్షన్లో పనిచేసేవాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. తర్వాత ఫస్ట్ టైము కథ తయారు చేసి కేవీ రెడ్డి గారిని డైరెక్ట్గా పెట్టుకుందామంటే బిఎన్ రెడ్డి గారి వర్గం అంతా అబ్జెక్ట్ చేశారు. కమలాకర్ కామేశ్వరరావు డైరెక్షన్లో పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా, కేవీ రెడ్డి ప్రొడక్షన్లో పనిచేశాడు. సో అతనికి డైరెక్షన్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారేంటి, ఈయనేం చేస్తాడు, ఈయనేమి డైరెక్షన్ చేస్తాడు, అనుభవం లేదు కదా అని అన్నారు. అంటే అప్పుడు కేవీ రెడ్డి గారి ఫ్రెండ్ మూలా నారాయణ స్వామి గారు పట్టుబట్టి ఆయన్ని డైరెక్ట్గా చేయటానికి ఒక తీర్మానం చేశాడు. ఏమిటది, కేవీ రెడ్డి డెఫినెట్గా చాలా బాగా చేస్తాడా నమ్మకం నాకుంది. సినిమా బాగోకపోతే, సినిమా బాగుంటే మీ చెరిసగం, అవును, సినిమా ఫెయిల్ అయితే ఆ నష్టం అంతా నేనే భరిస్తాను, నాది పూచీకత్తు అని చెప్పి మూలా నారాయణ స్వామి గారు కేవీ రెడ్డి గారికి వత్తాసు పలికి కేవీ రెడ్డి గారిని డైరెక్ట్గా పెట్టాడు. సో కేవీ రెడ్డి లాంటి డైరెక్టర్ని కూడా డైరెక్టర్ చేయటానికి ఒప్పుకోనటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఓకే. సో ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో 24 క్రాఫ్ట్స్ నుంచి ఆ కంట్రిబ్యూషన్స్ అన్నీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని సో వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించి సినిమాని హిట్ చేయాల్సినటువంటి బాధ్యత దర్శకుడిదే కదా. సో అటువంటి అన్ని శాఖల సమన్వయంతో తనకు కావలసినటువంటి రీతిలో నడిపించుకున్నాడు కేవీ రెడ్డి గారు. ఈ మాయాబజార్ అనేటటువంటి సినిమా ఒక తెలుగు సినిమాలో 100 సినిమాలు తీస్తే అందులో నెంబర్ 1 మాయాబజార్ అని చెప్తారు. కానీ నాకు పర్సనల్గా నచ్చినటువంటి ఒక క్లాసిక్ ఫిల్ము మల్లీశ్వరి. అయితే దట్ ఈస్ ఎ క్లాసిక్ ఫిలిం. మల్లీశ్వరి బిగినింగ్లో పెద్దగా ఆడలేదు, సెకండ్ రిలీజ్ 100 రోజులు ఆడింది. కానీ మాయాబజార్ ఇప్పుడు రిలీజ్ చేసిన 100 రోజులు ఆడింది మాయాబజార్. సో మాయాబజార్ ఈజ్ ఆల్సో ఏ క్లాసిక్ ఫిలిం. ఒకనొక సందర్భంలో విశ్వనాథ్ గారు అన్నారు, శంకరాభరణం షూటింగ్ టైంలో అందరూ ఉంటుండగా ఏదో మాట్లాడుతూ, మాయాబజార్ ఇప్పుడు మనం తీయగలమా, తీయలేము అని అన్నారు. అసలు టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేనటువంటి టైంలోనే మాయాబజార్ని ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ అద్భుతంగా చేశారు మార్కస్ బారట్లే గారు. ఒక అందంగా వెన్నెల చూపించడమే కాదు, ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ గారు ఎంత అందంగా
తర్వాత తల్పం గిల్పము ఆ కమెడియన్స్ మీద తీసినటువంటి సీను, తర్వాత ఎస్వి రంగారావు గారు ఆ వివాహ భోజనం పాట. మాకు గుంటూరులో అవగాహన అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ప్రతి నెలకు ఒకసారి ఒక 10-15 మంది, మొత్తం ఒక 30 మంది గాయకులు చేరతారు. అందులో సాంబయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు వచ్చినా ఒకే పాట పాడతాడు. ఆ పాట ఏంటి తెలుసా? ఆయనకు ఆ ఒక్క పాటే అవ్వచ్చు. మనిషి కూడా దిట్టంగా ఉంటాడు ఎస్వి రంగారావుగా. ఆ పాట ఏంటి తెలుసా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి మిందు ఆహ్నాకే ముందు అని పాడతాడు. ఎప్పుడు పాడమన్నా అదే పాట పాడతాడు. ఆయనకి ఆ ఒక్క పాటే వచ్చు. అలాగా తర్వాత మాధవపెద్ది సత్యం గారు పాడారు ఈ పాట. ఈయన ఆయన దుర్యోధనుడు వేషం వేసేవాడు మాధవపెద్ది సత్యం నాటకాల్లో. ఆ నాటకం అయిపోయిన తర్వాత ప్రేక్షకులు గోల వివాహ భోజనం పాట పాడమని. సో అసలు ఎస్వి రంగారావు గారు పద్యం చదివినా పాట పాడినా మాధవపెద్ది సత్యం గారే పాడేవాళ్ళు. ఆ మాధవపెద్ది సత్యం గారి గొంతు ఎస్వి రంగారావు పర్ఫార్మెన్స్ బాగా సూట్ అయ్యాయి. నాగేశ్వరరావు గారు ఉన్నారు అందులో, రామారావు గారు ఉన్నారు. తర్వాత ఆ బలరాముడికి గుమ్మడి గారికి ఒక మంచి ఎలివేషన్ వచ్చింది ఓకే ఆ సినిమాలో. ఆ బలరాముడు వచ్చేటప్పుడు ఆ బలరాముడిని తీసుకురావటం. సో అక్కడ ఒక పాట, ఎన్ని పాటలు అసలు. బళ్ళి 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 దేవా బాగున్నదయ్యా నీ మాయ, అడుగడుగున పాట, మంచి మంచి పాటలు. అసలు పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటి? 3-4 గంటలు ఉండేవి సినిమాలు. ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపించేవాళ్ళు. అప్పుడు సినిమాయే ఎంటర్టైన్మెంట్. ఈ మాయాబజార్ సినిమాకి బళ్ళు కట్టుకుని వచ్చారు. రామారావు గారు ఏమనుకున్నారు? నేను కృష్ణుడికి పనికిరాను అని అనుకున్నారు రామారావు గారు. అటువంటి రామారావు గారిని కృష్ణుడి వేషం వేసి మరొక విషయం కూడా చెప్తారు. రామారావు గారిని కృష్ణుడిగా చూడటానికి అంతకుముందు సొంత ఊరు సినిమాలో జనాలు యాక్సెప్ట్ చేయలేరు. తర్వాత దగ్గరుండేటటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి మనుషులు కూడా కృష్ణుడు ఏంటి రామారావు గారని. కానీ కేవీ రెడ్డి గారు రామారావు గారు కృష్ణుడికి మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆ కృష్ణుడి గెటప్ అంతా దగ్గరుండి వేయించి, రామారావు గారు సెట్లోకి వచ్చేటప్పుడు పిల్లని గురువు పట్టుకుని కిరీటం పెట్టుకొని మీరు స్టైల్గా రండి అని చెప్పి రామారావు గారితో చెప్పి, రామారావు గారు ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పుడు అటు 3 కుర్రాళ్ళని ఇటు 3 కుర్రాళ్ళని పెట్టారంట కేవీ రెడ్డి గారు. మరి అది ఎంతవరకు నిజమా? నాకు శరత్బాబు చెప్పిన విషయం. రామారావు గారు పిల్లని గురువు పట్టుకొని కిరీటంతో ఎంటర్ అవుతూ ఉండేటప్పుడు ఈ 6 కుర్రాళ్ళు ఆహా కృష్ణుడు వచ్చాడు చప్పట్లు కొట్టారంట. అనేసరికి ఆ సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి కృష్ణుడు గెటప్ రామారావు గారిని చూసి భలే ఉన్నాడు అని అనుకున్నారంట. అంటే కృష్ణుడుగా రామారావు గారిని యాక్సెప్ట్ చేయించడానికి కేవీ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన. సో ఆడియన్స్ని కన్విన్స్ చేయాలి, తర్వాత పక్కన ఉండేటటువంటి టెక్నీషియన్స్ కన్విన్స్ చేయాలి, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి. ఎన్ని కష్టాలు, ఎంత మేధస్సు ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత శ్రమ చేయాలి ఒక డైరెక్టర్ అనేవాడు. ఇప్పుడు వచ్చిన ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా. సో ఆ విధంగా అడుగడుగున కేవీ రెడ్డి గారి శ్రమ, పరిశ్రమ, ఆయన మేధస్సు, ఆయన సంయమనం అవన్నీ పనిచేసి తర్వాత కృష్ణుడు గెటప్లో ఉన్నటువంటి రామారావు గారిని వాటి మీద కృష్ణుడు పోస్టర్స్ వేయిస్తే ఆ రోజుల్లో కృష్ణుడు గెటప్లో ఉన్న క్యాలెండర్స్ లాంటివి వేస్తే 1,00,000 పోయాయంట అప్పుడు. అవి ఇళ్లలో పెట్టుకున్నారు. తర్వాత పూజ గదిలో రామారావు గారు కృష్ణుడిగా ఉండేటటువంటి దాన్ని పెట్టుకున్నారు. అసలు ఆంధ్రుల తెలుగు వాళ్ళ ఇళ్లల్లో పూజ గదుల్లో కృష్ణుడుగా చేరాడు రామారావు గారు. అటువంటి రామారావు గారు సో పౌరాణిక పాత్రలు వేసి చాలా అద్భుతమైనటువంటి నటుడు అనిపించుకున్నారు. అలాగే కేవీ రెడ్డి గారు అద్భుతమైనటువంటి
13 సినిమాలు చేశారు కేవీ రెడ్డి గారు. 13 సినిమాలు చేస్తే లాస్ట్ ఒక 3 సినిమాలు తప్పిస్తే మిగతావన్నీ హిట్స్. అటువంటి దర్శకుడు కేవీ రెడ్డి గారు. అటువంటి పెర్ఫార్మెన్స్ సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, తర్వాత మహానటులు అందరూ యాక్ట్ చేసినటువంటి సినిమా. మార్కసే బారట్ లాంటిగా గొప్ప ఫోటోగ్రఫీ, సాలూరు రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారి సంగీతం అన్నీ కలిసి చాలా గొప్ప సినిమా అయింది. సో మాయాబజార్ అనేటటువంటి ఒక కళాఖండం, అటువంటి కళాఖండం ఇక భవిష్యత్తులో వస్తుందని నేను అనుకోను. సో ఆ మాయాబజార్ గురించి ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పుడెప్పుడు చెప్పినా సరే అది ఒక డిక్షనరీ మాయాబజార్. అది ఫిల్మ్ మేకింగ్కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో అటువంటి మాయాబజార్ గురించి మనం ఆ లెజెండ్స్ గురించి మాట్లాడుకోవటం చాలా ఆనందం.